జీవితాన్ని మార్చే గొప్ప శక్తి ఏదైనా ఉంది అంటే అది ధైర్యం. అదే సమయంలో మనిషిని నాశనం చేసే అతిపెద్ద శత్రువు భయం. ఆచార్య చాణక్యుడు ఒక మాట చెప్పారు. భయం నీ మనసులో పుడుతుంది, కానీ ధైర్యం కూడా అదే మనసులో పుడుతుంది. జీవితంలో విజయం సాధించిన ప్రతి వ్యక్తి భయాన్ని జయించిన వాడే. కానీ ఓడిపోయిన చాలా మంది భయానికి బానిసలైపోయిన వారే. ఈరోజు మనం చాణక్య నీతి ప్రకారం భయస్థుడు ఎలా ఆలోచిస్తాడు, ధైర్యవంతుడు ఎలా ప్రవర్తిస్తాడో తెలుసుకున్నాం. భయస్థుడు సమస్యను చూస్తాడు, ధైర్యవంతుడు పరిష్కారాన్ని చూస్తాడు. మన జీవితంలో ప్రతి ఒక్కరికి సమస్యలు వస్తాయి. ఎవరికి సమస్యలు రాకుండా ఉండవు. ధనవంతుడికైనా వస్తాయి, పేదవాడికైనా వస్తాయి, విద్యార్థికైనా వస్తాయి, ఉద్యోగికైనా వస్తాయి. కానీ జీవితంలో విజయాన్ని నిర్ణయించేది సమస్యలు కాదు. ఆ సమస్యలను మనం ఎలా చూస్తామన్నదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఆచార్య చాణక్యుడు ఒక గొప్ప విషయం చెప్పారు. ప్రమాదం చూసి వెనక్కి తగ్గేవాడు సాధారణ మనిషి, ప్రమాదాన్ని ఎదుర్కొని ముందుకు సాగేవాడే అసాధారణ వ్యక్తి. అదే తేడా భయస్థుడికి, ధైర్యవంతుడికి. ఒకే సమస్య, ఒకే పరిస్థితి, కానీ ఇద్దరి ఆలోచనలు పూర్తిగా వేరు. భయపడే వ్యక్తి సమస్యను మాత్రమే చూస్తాడు, ధైర్యవంతుడు పరిష్కారాన్ని వెతుకుతాడు. అందుకే కొందరు జీవితాంతం అదే స్థాయిలో ఉంటారు, మరికొందరు అసాధ్యాన్ని కూడా సాధ్యం చేస్తారు. ఒక్కసారి ఆలోచించండి. మీ ముందు ఒక పెద్ద కొండ ఉందనుకోండి. భయస్థుడు ఏమనుకుంటాడు? ఇది చాలా ఎత్తుగా ఉంది, నేను ఎక్కలేను, మధ్యలో పడిపోతే ఏమవుతుంది, ఇది నా వల్ల కాదు అని అంటాడు. అని 1000 కారణాలు వెతుకుతాడు. కానీ ధైర్యవంతుడు ఏమనుకుంటాడు? ఎక్కడ నుంచి ప్రారంభించాలి, మొదటి అడుగు ఎక్కడ వేయాలి, శిఖరానికి చేరుకోవడానికి ఉత్తమ మార్గం ఏది అని ఆలోచిస్తాడు. కొండ ఇద్దరికీ ఒకటే, కానీ ఆలోచన విధానం వేరు. అందుకే ఫలితం కూడా వేరు. జీవితంలో చాలా మంది విఫలమవడానికి కారణం ప్రతిభ లేకపోవడం కాదు, వాళ్ళ సమస్యలను చూసి భయపడిపోవడమే. ఒక విద్యార్థి పరీక్ష దగ్గర పడితే నేను ఫెయిల్ అవుతాను, నాకు గుర్తుండదు, అందరూ నన్ను చూసి నవ్వుతారు అని భయపడతాడు. అదే ధైర్యవంతుడైన విద్యార్థి ఇంకా ఎంత టైం ఉంది, ఎలా చదివితే బాగా రాయగలను, నా బలహీనతలను ఎలా సరిచేసుకోవాలి అని ఆలోచిస్తాడు. ఫలితంగా ఒకరు భయంతో సమయాన్ని వృధా చేస్తారు, మరొకరు చర్య తీసుకుని విజయాన్ని సాధిస్తారు. సమస్యలు మనల్ని ఓడించవు, వాటి గురించి మన ఆలోచనలే మనల్ని ఓడిస్తాయి. చాలా మంది ఒక చిన్న అపజయం వచ్చినా నా జీవితం అయిపోయిందిరా బాబు అని అనుకుంటారు. కానీ ప్రపంచ చరిత్రలో గొప్ప వ్యక్తులందరూ ఎన్నో అపజయాలు ఎదుర్కొన్న వారే. వారు అపజయాన్ని సమస్యగా చూడలేదు, అది ఒక పాఠంగా చూశారు. వారు ఓడిపోలేదు, నేర్చుకున్నారు. గుర్తించుకోండి, భయం సమస్యను మరింత పెద్దదిగా చూపిస్తుంది, ధైర్యం సమస్యను చిన్నదిగా మారుస్తుంది. చీకట్లో ఉన్న తాడు కూడా భయపడే వ్యక్తికి పాములా కనిపిస్తుంది, కానీ ధైర్యవంతుడు దగ్గరకు వెళ్లి చూసి నిజాన్ని తెలుసుకుంటాడు. అదే అదే జీవితం. చాలా సమస్యలు నిజంగా అంత పెద్దవి కావు, మన భయమే వాటిని పెద్దవిగా చూపిస్తుంది. ఒక వ్యాపారి వ్యాపారంలో నష్టపోయాడు అనుకుందాం. భయపడే వ్యక్తి అంతా అయిపోయింది అనుకుంటాడు. ధైర్యవంతుడు ఈ తప్పు ఎందుకు జరిగింది, ఇంకోసారి ఎలా మెరుగ్గా చేయాలి అని ఆలోచిస్తాడు. అందుకే కొందరు ఒక్క అపజయంతో కూలిపోతారు, మరికొందరు అదే అపజయాన్ని విజయానికి మెట్టుగా మార్చుకుంటారు. సింహం అడవికి రాజు కావడానికి కారణం దాని శరీర బలం మాత్రమే కాదు, దాని ధైర్యం. అది సమస్యలను చూసి పారిపోదు, ఎదుర్కొంటుంది. జీవితంలో మీరు కూడా సింహంలా ఉండాలి. ఎంత పెద్ద సమస్య వచ్చినా, ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా ముందుగా మీకు మీరు ఒక ప్రశ్న వేసుకోవాలి, దీన్ని నేను ఎలా పరిష్కరించాలి అని. ఎందుకంటే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం తప్పకుండా ఉంటుంది, ప్రతి చీకటికి ఒక వెలుగు ఉంటుంది, ప్రతి తుఫాను తర్వాత ప్రశాంతత వస్తుంది. ఈ రోజు మీరు ఎదుర్కొంటున్న కష్టం కూడా శాశ్వతం కాదు, ఇది కూడా గడిచిపోతుంది. కానీ మీరు ఈ కష్టాన్ని ఎలా ఎదుర్కొన్నారన్నది మాత్రం మీ భవిష్యత్తును నిర్మిస్తుంది. అందుకే ఈ క్షణం నుంచి నిర్ణయం తీసుకోండి. సమస్యలను చూసి భయపడే వ్యక్తిగా కాకుండా పరిష్కారాలను వెతికే వ్యక్తిగా మారండి. భయాన్ని కాదు, ధైర్యాన్ని ఎంచుకోవాలి. సాకులను కాదు, పని చేసే విధానాన్ని ఎంచుకోవాలి. పరాజయాన్ని కాదు, పాఠాన్ని ఎంచుకోవాలి. ఎందుకంటే భయస్థుడు సమస్యను మాత్రమే చూస్తాడు, ధైర్యవంతుడు అవకాశాన్ని చూస్తాడు. భయస్థుడు వెనక్కు తగ్గుతాడు, ధైర్యవంతుడు ముందుకు సాగుతాడు. భయస్థుడు ఓడిపోతాడు, ధైర్యవంతుడు నేర్చుకుంటూ గెలుస్తాడు, చరిత్ర సృష్టిస్తాడు.
మీ జీవితాన్ని మార్చేది పరిస్థితులు కాదు, మీ ధైర్యమే. ఇక రెండవది, భయస్థుడు అవకాశాలను కోల్పోతాడు. మన జీవితాన్ని మార్చేది అదృష్టం కాదు, మన ముందు వచ్చిన అవకాశాలు కూడా కాదు, ఆ అవకాశాలను పట్టుకునే ధైర్యం. ఆచార్య చాణక్యుడు చెప్పిన ఒక గొప్ప సత్యం ఏమిటంటే, భయం అనేది మనిషి విజయానికి అతిపెద్ద శత్రువు. ఎందుకంటే భయం మన కాళ్లకు కనిపించని సంకెళ్ళలా మారుతుంది. అది మనల్ని ముందుకు వెళ్ళనివ్వదు, మన కలలను నిజం చేసుకోనివ్వదు, మన జీవితాన్ని సాధారణంగా మార్చేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, ఎంతమంది తమ జీవితంలో పెద్ద అవకాశాలను కేవలం భయం వల్లే కోల్పోయారో. ఒక వ్యక్తికి మంచి వ్యాపార ఆలోచన వస్తుంది. అతను అనుకుంటాడు, ఈ వ్యాపారం చేస్తే నా జీవితం మారిపోవచ్చు అని. కానీ వెంటనే మరో ఆలోచన వస్తుంది, ఒకవేళ నష్టపోతే డబ్బంతా పోతుంది కదా, ఇతరులు నవ్వితే అంతే, ఆ కళ అక్కడితో ముగిసిపోతుంది. అవకాశం అతని తలుపు తట్టింది, కానీ భయం తలుపు తెరవనివ్వలేదు. ఇంకో వ్యక్తి మంచి ఉద్యోగం కోసం ప్రయత్నించాలని అనుకుంటాడు. అతనికి సామర్థ్యం ఉంది, అర్హత ఉంది, తెలివి ఉంది. కానీ అతని మనసులో ఒక్క ప్రశ్న, ఒకవేళ ఫెయిల్ అయితే, విఫలమైతే, ఇంటర్వ్యూలో ఫెయిల్ అయితే, నన్ను ఎవరైనా వాళ్ళు తిరస్కరిస్తే అని భయపడతాడు. చివరికి దరఖాస్తు కూడా చేయడు. ఫలితం ఏమిటి? విఫలమయ్యే అవకాశం లేదు, కానీ విజయాన్ని పొందే అవకాశం కూడా లేదు. చాణక్యుడు చెప్పినట్లు, ప్రయత్నించిన వ్యక్తి జీవితంలో ఓటమి కన్నా పెద్ద శాపం లేదు అని. ఎందుకంటే ఓడిపోయిన వ్యక్తి మళ్ళీ గెలవగలడు, కానీ ప్రయత్నించిన వ్యక్తి జీవితాంతం అప్పుడు ప్రయత్నించి ఉంటే అనే బాధతో జీవిస్తాడు. ఈ ప్రపంచంలో విజయవంతులైన ప్రతి వ్యక్తి ఒకప్పుడు భయపడ్డవారే. వారికి కూడా సందేహాలు ఉంటాయి, వారికి కూడా కష్టాలు ఎదురయ్యి ఉంటాయి. కానీ ఒకటే తేడా, వాళ్ళు భయాన్ని అనుసరించలేదు, తమ లక్ష్యాన్ని అనుసరించారు. ధైర్యవంతుడు భయపడడని కాదు, భయం ఉన్నప్పటికీ ముందుకు అడుగు వేస్తాడు. అదే అసలైన ధైర్యం. ఒక సింహం వేటకు వెళ్ళినప్పుడు దానికి ప్రతిసారి విజయం దక్కదు. కొన్నిసార్లు వేట తప్పిపోతుంది, కొన్నిసార్లు గాయపడుతుంది. అయినా అది ప్రయత్నం ఆపదు. ఎందుకంటే ఒక అపజయం తన జీవితాన్ని నిర్ణయించదని. మనిషి కూడా అలాగే ఉండాలి. ఒక్కసారి ఓడిపోయాడంటే అంతేకాదు, ఒక్కసారి వ్యాపారంలో నష్టపోయాడంటే అంతేనా అనుకోకూడదు. ఒకసారి పరీక్షలో ఫెయిల్ అయినా, ఒక్కసారి ప్రేమలో మోసపోయినా జీవితం అక్కడితో ముయ్యేదని. నిజానికి అక్కడి నుంచే కొత్త జీవితం ప్రారంభించాలి. చాణక్యుడు చెప్పిన ప్రకారం, అవకాశం కోసం ఎదురు చూసేవాడు సాధారణ వ్యక్తి, అవకాశాన్ని సృష్టించేవాడు అసాధారణ వ్యక్తి అని. ధైర్యవంతుడు ఎప్పుడు పరిస్థితులను నిందించడు, అతను తన పరిస్థితులను మార్చుకుంటాడు. అతను ఇలా ఆలోచిస్తాడు, ఓడిపోతే నేర్చుకుంటాను, పడిపోతే మళ్ళీ లేస్తాను, తప్పు చేస్తే నేను సరిదిద్దుకుంటాను, కానీ ప్రయత్నం మాత్రం ఎప్పటికీ ఆపను. అందుకే విజయం చివరికి అతని దగ్గరికి వచ్చి తీరుతుంది. ఈ రోజు మీ జీవితంలో కూడా ఏదో ఒక అవకాశం మీ ముందు వచ్చి ఉండవచ్చు. ఒక కొత్త పనో, కొత్త వ్యాపారమో, కొత్త లక్ష్యమో, కొత్త కళ. కానీ భయం మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉండొచ్చు. అలాంటి సమయంలో ఈ ఒక్క మాట గుర్తించుకోండి, అవకాశాలను కోల్పోయే అతిపెద్ద కారణం అపజయం కాదు, అపజయం వస్తుందనే భయం. మీరు ప్రయత్నిస్తే గెలవవచ్చు, ఓడిపోవచ్చు, కానీ ప్రయత్నించకపోతే మాత్రం మీరు ఇప్పటికీ ఓడిపోయినట్లే. కాబట్టి ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకోండి, భయాన్ని కాదు ధైర్యాన్ని అనుసరించండి, సందేహాలను కాదు అవకాశాలను పట్టుకోండి. ఎందుకంటే భయస్థుడు జీవితాంతం అవకాశాలను కోల్పోతూ ఉంటాడు, ధైర్యవంతుడు మాత్రం అవకాశాలను సృష్టించుకుంటూ చరిత్రను రాస్తాడు. విజయం ధైర్యవంతులను మాత్రమే ప్రేమిస్తుంది, భయాన్ని జయించిన వాడే జీవితాన్ని జయిస్తాడు. ఇక మూడవ నియమం, భయస్థుడు ఇతరుల అభిప్రాయాలకు బానిస. భయస్థుడు ఇతరుల అభిప్రాయాలకు బానిస అవుతాడు, ధైర్యవంతుడు తన లక్ష్యాలకు యజమాని. మన సమాజంలో చాలా మంది తమ కలలను వదులుకోవడానికి ఒక పెద్ద కారణం ఉంటుంది. అది డబ్బు లేకపోవడం కాదు, అది అవకాశాలు లేకపోవడం కూడా కాదు, అది ప్రతిభ లేకపోవడం కూడా కాదు. మరేమిటంటే ఇతరులు ఏమనుకుంటారో, మనం ఆ ఉద్యోగం చేయొచ్చా, ఆ పని చేస్తే ఎలా ఉంటుందో ఏమో అనే భయం. చాలా మంది తమ జీవితాన్ని తమ ఇష్టాల ప్రకారం కాదు, ఇతరుల అభిప్రాయాల ప్రకారం జీవిస్తుంటారు. కొత్త వ్యాపారం ప్రారంభించాలని అనుకున్నా కానీ విఫలమైతే అందరూ నవ్వుతారని ఆగిపోతారు. యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాలని అనుకుంటారు, నా వీడియోలు అందరూ చూస్తారో లేదో, ఎవరైనా ఎగతాళి చేస్తారేమని వెనక్కి తగ్గిపోతారు. కొత్త ఉద్యోగానికి అప్లై చేయాలని అనుకుంటారు, సెలెక్ట్ కాకపోతే ఏమనుకుంటారో అనే ప్రయత్నమే చేయరు. ఇలా వారి జీవితాన్ని వారి నిర్ణయాలు కాదు, ఇతరుల అభిప్రాయాలే నడిపిస్తాయి. చాణక్యుడు చెప్పిన ఒక గొప్ప సత్యం ఏమిటంటే, ఇతరుల ప్రశంసల కోసం జీవించే వ్యక్తి వారి విమర్శలకు కూడా బానిస అవుతాడు. మీరందరినీ సంతోషపరచలేరు. మీరు ఎంత మంచిగా ఉన్నా, ఎంత నిజాయితీగా ఉన్నా,
ఎంత కష్టపడి పనిచేసినా ఎవరో ఒకరు మిమ్మల్ని విమర్శిస్తూనే ఉంటారు. సూర్యుడు ఉదయించినా విమర్శించే వాళ్ళు ఉంటారు. వర్షం పడినా విమర్శించే వాళ్ళు ఉంటారు. మీరు గెలిచినా మాట్లాడతారు, ఓడిపోయినా మాట్లాడతారు. అందుకే ధైర్యవంతుడు ఒక విషయం అర్థం చేసుకుంటాడు. ప్రపంచం ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది. మీరు నడిచినా మాట్లాడుతుంది, ఆగినా మాట్లాడుతుంది, ప్రయత్నించినా ప్రయత్నించకపోయినా మాట్లాడుతుంది. అయితే ఇతరుల మాట్లాడుతున్నారని భయపడి మన జీవితాన్ని ఎందుకు వదులుకోవాలి? ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మిమ్మల్ని విమర్శిస్తున్న వ్యక్తులు ఐదు సు- మిమ్మల్ని విమర్శిస్తున్న వ్యక్తులు 5 సంవత్సరాల తర్వాత మీ జీవితానికి ఏమైనా ఉపయోగపడతారా? మీ విజయాన్ని వారు నిర్మిస్తారా? మీ కుటుంబాన్ని వారు పోషించగలరా? మీ కలలను వారు నెరవేర్చగలరా? లేదు. అయితే వారి అభిప్రాయాలకు ఎందుకు అంత విలువ ఇస్తారు? చాణక్య నీతి ప్రకారం తెలివైన వ్యక్తి సలహాను వింటాడు, కానీ ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని బానిసగా మారడు. ఎందుకంటే జీవితాన్ని మీరు జీవించాలి, ఫలితాలను మీరు అనుభవించాలి, విజయాన్ని మీరు సాధించాలి. కాబట్టి నిర్ణయాలు కూడా మీవే కావాలి. చరిత్రలో ఉన్న ప్రతి గొప్ప వ్యక్తిని చూడండి. వాళ్ళను మొదట్లో విమర్శించిన వారే, వాళ్ళను ఎగతాళి చేసిన వారే, వాళ్ళ కళలను చూసి నవ్విన వారే. కానీ వారు ఒక పని చేశారు. వాళ్ళ ప్రపంచం మాటలు వినలేదు, తమ లక్ష్యంపై మాత్రమే దృష్టి పెట్టారు. అందుకే వారు చరిత్ర సృష్టించగలిగారు. ఈరోజు మీరు కూడా ఒక నిర్ణయం తీసుకోండి. మీ జీవితాన్ని ఇతరుల అభిప్రాయాల కోసం జీవిస్తారా, లేక మీ కలల కోసం జీవిస్తారా? మీరు ఎప్పటికీ అందరినీ సంతోషపరచలేరు, కానీ మీ లక్ష్యాన్ని సాధించి మీ జీవితాన్ని మార్చుకోగలరు. భయస్థుడు ఎప్పుడూ అడుగుతాడు, వాళ్ళు ఏమనుకుంటారు. ధైర్యవంతుడు మాత్రం అడుగుతాడు, నా లక్ష్యానికి ఇది ఉపయోగపడుతుందా అని. అదే ఇద్దరి మధ్య ఉన్న తేడా. ఇతరుల అభిప్రాయాల కోసం జీవించిన వాడు జీవితాంతం అనుమతులు అడుగుతూనే ఉంటాడు. తన లక్ష్యాల కోసం జీవించిన వాడు ఒకరోజు ప్రపంచం నుంచి గౌరవాన్ని పొందుతాడు. కాబట్టి ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకోండి. విమర్శలను చూసి భయపడద్దు, ఎగతాళిని చూసి వెనక్కి తగ్గవద్దు. ప్రపంచం మాట్లాడినవ్వండి, మీరు మాత్రం ముందుకు సాగండి. ఎందుకంటే మీ భవిష్యత్తును నిర్ణయించేది ప్రపంచం అభిప్రాయం కాదు, మీ ధైర్యం, మీ ఆత్మవిశ్వాసం, మీరు చేసే పనులు, మరియు మీ లక్ష్యం పట్ల మీ అంకిత భావం. ధైర్యంగా అడుగు వేయండి. ప్రపంచం ఏమనుకుంటుందో కాదు, మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో దానిపై దృష్టి పెట్టండి. అప్పుడు విజయమే మీ చిరునామా అవుతుంది. ఇక భయస్థుడు నిర్ణయాలు తీసుకోలేడు. ప్రతి మనిషి జీవితంలో కొన్ని క్షణాలు వస్తాయి. ఆ క్షణాల్లో తీసుకునే ఒక నిర్ణయం అతని భవిష్యత్తును మార్చేస్తుంది. కానీ చాలా మంది ఆ నిర్ణయం తీసుకోవలసిన సమయంలో భయపడతారు, సందేహపడతారు, వెనక్కి తగ్గిపోతారు. ఆచార్య చాణక్యుడు చెప్పిన ఒక గొప్ప సత్యం ఏమిటంటే, భయం మనిషి బుద్ధిని బంధిస్తుంది, ధైర్యం అతని జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. భయస్థుడు ఎప్పుడు ముందుకు ముందుకు వెళ్ళలేడు. ఆ దారిలో వెళ్దామా, లేదా వేరే దారిలో వెళ్దామా, ఈ పని చేద్దామా, వదిలేద్దామా, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుందామా, లేదా రిస్క్ ఏమైనా ఉందా అని ఆలోచిస్తూ కాలం మొత్తం గడిపేస్తారు. అతను ఎప్పుడు సరైన సమయం కోసం ఎదురు చూస్తాడు. కానీ నిజమేమంటే సరైన సమయం ఎప్పుడూ రాదు. నిర్ణయం తీసుకున్నవాడే సమయాన సరైనదిగా మార్చుకుంటాడు. ఒక యువకుడు వ్యాపారం ప్రారంభించాలని అనుకున్నాడు అనుకోండి. అతని దగ్గర మంచి ఆలోచన ఉంది, ప్రణాళిక ఉంది, కష్టపడే తత్వం కూడా ఉంది. కానీ ఒకే ఒక సమస్య ఉంది, భయం. నష్టపోతే, డబ్బు పోతే, ఎవరైనా నవ్వితే అనే ఆలోచనలు అతని వెనక్కి లాగుతాయి. రోజులు గడుస్తాయి, నెలలు గడుస్తాయి, సంవత్సరాలు మారిపోతాయి. అతను ఇంకా ఆలోచిస్తూనే ఉంటాడు. ఇక మరో వ్యక్తి ఉన్నాడు, అతనికి కూడా భయం ఉంది. కానీ ఒక తేడా ఉంది, అతను భయాన్ని చూసి ఆగిపోలేదు, ముందుకు అడుగు వేశాడు. తప్పులు చేశాడు, నష్టాలు చూశాడు, అవమానాలు ఎదుర్కొన్నాడు. కానీ ప్రతి తప్పు నుంచి ఒక పాఠం నేర్చుకున్నాడు. చివరికి అతనికే విజయాన్ని సాధించాడు. ఇదే చాణక్యుడు చెప్పిన గొప్ప సూత్రం. తప్పు నిర్ణయం కంటే నిర్ణయం తీసుకోకపోవడమే పెద్ద తప్పు. ఎందుకంటే నిర్ణయం తీసుకుంటే కనీసం ఏదో ఒక ఫలితం వస్తుంది, విజయం రావచ్చు, లేకపోతే అనుభవం రావచ్చు. కానీ నిర్ణయం తీసుకోకుండా కూర్చుంటే ఏమి రాదు, కాలం మాత్రమే పోతుంది. చాలా మంది తమ జీవితంలో పెద్ద అవకాశాలను కోల్పోవడానికి కారణం ప్రతిభ లేకపోవడం కాదు, ధైర్యం లేకపోవడం. వాళ్ళు ఎప్పుడూ ఒకవేళ అనే మాటలోనే జీవిస్తారు. ఒకవేళ విఫలమైతే, ఒకవేళ నష్టపోతే, ఒకవేళ వాళ్ళు ఏమనుకుంటారో. కానీ విజేతలు మరో ప్రశ్న అడుగుతారు, ఒకవేళ నేను విజయం సాధిస్తే. అదే ఆలోచన వారి జీవితాన్ని మారుస్తుంది. భయం ఎప్పుడు భవిష్యత్తులో జరిగే ఊహాత్మక ప్రమాదాలను చూపిస్తుంది, కానీ ధైర్యం ప్రస్తుత క్షణంలో చేయాల్సిన పనిని చూపిస్తుంది. అందుకే ధైర్యవంతుడు ఎక్కువగా ఆలోచించడు,
చర్య తీసుకుంటాడు. అతనికి తెలుసు నది దాటాలంటే నీళ్ళలోకి దిగాల్సిందే, ఈత నేర్చుకోవాలంటే మొదటి అడుగు వేయాల్సిందే, విజయం సాధించాలంటే మొదటి ప్రయత్నం చేయాల్సిందే. ఎప్పుడు తీరంలో నిలబడి అలలను చూస్తూ ఉంటే సముద్రాన్ని దాటలేం. చాణక్యుడు చెబుతాడు, అతి ఆలోచన మనిషిని బలహీనుడిని చేస్తుంది. ఎందుకంటే ఎక్కువ ఆలోచించిన కొద్దీ భయం పెరుగుతుంది, భయం పెరిగిన కొద్దీ సందేహం పెరుగుతుంది, సందేహం పెరిగిన కొద్దీ చర్య ఆగిపోతుంది, చర్య ఆగిపోతే ఏ పని చేయలేరు, విజయం కూడా ఆగిపోతుంది. ఈ ప్రపంచంలో విజయవంతమైన ప్రతి వ్యక్తి కూడా ఒకప్పుడు భయపడ్డవాడే, కానీ వారు భయానికి బానిసలు కాలేదు. భయం ఉన్నప్పటికీ ముందుకు నడిచారు. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయం ఉన్నప్పటికీ సరి అయిన పని చేయడం, అదే నిజమైన ధైర్యం. అందుకే ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకోండి. అవకాశం కనిపిస్తే ముందుకు వెళ్ళండి, తప్పైతే నేర్చుకోండి, పడిపోతే లేచి నిలబడండి. కానీ భయంతో ఆగిపోవద్దు. ఎందుకంటే నిర్ణయం తీసుకునే వ్యక్తి జీవితాన్ని పరిస్థితులు నడిపిస్తాయి. నిర్ణయం తీసుకున్న వ్యక్తి తన జీవితాన్ని తానే నిర్మించుకుంటాడు. భయస్థుడు సందేహాల్లో జీవిస్తాడు, ధైర్యవంతుడు నిర్ణయాల్లో జీవిస్తాడు. నిర్ణయం తీసుకోకపోవడం కూడా ఒక పెద్ద తప్పే. అందుకే ఈ క్షణం నుంచి భయాన్ని జయించి ధైర్యంగా ముందుకు అడుగు వేయండి. మీ జీవితాన్ని మార్చే నిర్ణయం బహుశా ఈరోజే మీకోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు. భయస్థుడు భవిష్యత్తును చూసి భయపడతాడు. అతను ఎప్పుడు రేపేమవుతుందో అనే ఆందోళన పడుతుంటాడు. కానీ ధైర్యవంతుడు ఈరోజు నేను ఏమి చేయాలి అనే దానిపై దృష్టి పెడతాడు. ఎందుకంటే రేపటిని మార్చేది ఈరోజు చేసే కృషే కదా. ఇక ధైర్యవంతుడు భయాన్ని పూర్తిగా తొలగించడు. ఇది చాలా ముఖ్యమైన విషయం. చాలా మంది ధైర్యవంతుడు అంటే అసలు భయం లేనివాడని అనుకుంటారు. అది తప్పు. ధైర్యవంతుడికి భయం కూడా ఉంటుంది, కానీ అతను భయాన్ని తనపై ఆధిపత్యం చెలాయించనివ్వడు. భయం ఉన్నప్పటికీ ముందుకు అడుగు వేస్తాడు. అదే నిజమైన ధైర్యం. ఇక ధైర్యవంతుడు కష్టాలను గురువులుగా చూస్తాడు. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు భయస్థుడు పారిపోవాలని చూస్తాడు. అదే ధైర్యవంతుడైతే ఈ కష్టం నాకు ఏ పాఠం నేర్పుతుందో చూద్దామని ఆలోచిస్తాడు. అందుకే ప్రతి కష్టం అతన్ని మరింత బలంగా మారుస్తుంది. ధైర్యవంతుడు గొప్ప ఆయుధం ఆత్మవిశ్వాసం. చాణక్యుడు చెప్పినట్టు ప్రపంచం మొత్తం నిన్ను నమ్మకపోయినా నిన్ను నమ్మితే చాలు. ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తి ఎవరూ ఆపలేరు. ఎందుకంటే అతని శక్తి బయట కాదు, అతని మనసులో ఉంటుంది. భయాన్ని జయించే చాణక్యుని 3 సూత్రాలు. మొదటి సూత్రం, చిన్న చిన్న భయాలను ఎదుర్కోవాలి, ప్రతిరోజు ఒక చిన్న సవాలును స్వీకరించాలి. రెండవ సూత్రం, ఎక్కువగా ఆలోచించడం మానేయాలి, అతిగా ఆలోచించడం భయాన్ని పెంచుతుంది. మూడోది, పని ప్రారంభించాలి, ఎందుకంటే భయానికి గొప్ప మందు చర్య. బోనస్ పాయింట్ ఏమంటే, చాణక్యుడు చెప్పిన ఒక అద్భుతమైన సత్యం, భయం దగ్గరకు వచ్చినప్పుడు దాని నుండి పారిపోకు, ఎదుర్కో. ఎందుకంటే నువ్వు పారిపోతే భయం నిన్ను జీవితాంతం వెంటాడుతుంది. ఒక్కసారి ఎదుర్కొంటే అది శాశ్వతంగా బలహీనపడుతుంది. భయస్థుడు జీవితమంతా సురక్షితంగా ఉండాలని ప్రయత్నిస్తాడు, కానీ చివరికి అతను ఎన్నో అవకాశాలను కోల్పోతాడు. ధైర్యవంతుడు మాత్రం రిస్క్ తీసుకుంటాడు, కష్టాలను ఎదుర్కొంటాడు, విఫలమవుతాడు, మళ్ళీ లేస్తాడు, చివరకు విజయాన్ని సాధిస్తాడు. కాబట్టి ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకోండి. భయానికి బానిసగా కాకుండా ధైర్యానికి ప్రతీకగా జీవించండి. భయం మనసును బంధిస్తుంది, ధైర్యం జీవితాన్ని మార్చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. వందే మాతరం.